నేను వచ్చి 2 రోజులైంది. అందరినీ కలిసా, నిన్నే కలవలేదు. ఒకసారి చూసేద్దామని వచ్చాను. ఎవడరా నువ్వు? నేను రాజాని. రాజానా? రే శివ, నువ్వు చెప్పింది వీడేనా? రే తమ్ముడు, నువ్వు చెప్పింది వీడేనా? అని నేనే. అర్ధరాత్రి నా ఇంట్లోకి ఎలా వచ్చావురా? ఏ ఇల్లు నీదేనా, నాది కాదా? నా ఇంటికి వస్తావురా? నా ఇంటికే వస్తావురా? ఎంత ధైర్యం నీకు? రామా, వాడేసేరా. మాయా, నన్ను నిన్నేరా? నన్ను వేసేస్తారా? ఏం చేస్తున్నావురా? వద్దు 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 వద్దురా, వద్దు, నా మాట విను. ఆగు ఆగు, వద్దు, వదిలే వదిలే, వాడిని చేయొద్దు. బావేం చెప్తున్నాను, వద్దు. బావా వదిలే బావా, పెద్ద బావని చంపొద్దు, వదిలేవా? చచ్చిపోతాను. చూసేద్దామని వచ్చా, కాల్చెల్లేలా చేయకు. నేను నచ్చలేదేట్రా నీకు? ఇన్నాళ్ళ తర్వాత కలిసాం, నీ మీద కాలేసుకుని పడుకుందామని వచ్చాను. నీకు ఆ అదృష్టం లేదు. యాదవ్వ. ఏమైంది? ఈరోజు నా కొడుకు పుట్టినరోజు. గుర్తొచ్చింది, అందుకే. ప్రతి పుట్టినరోజు ఇలా ఏడుస్తావా? ప్రతిరోజు ఏడుస్తున్నాను, 25 ఏళ్లుగా ఏడుస్తూనే ఉన్నాను. ఎంత ఏడ్చావు? ఏంటి? నీ కొడుకు కోసం ఎంత బాధపడ్డావో తెలుసుకోవాలంది. చెప్తావా? నేను ఒక స్కూల్ టీచర్ని. నాకు తెలిసిన భాషలో చెప్తాను. మనిషి పడే బాధని డెల్స్ లో కొలుస్తారు. పంటి నొప్పి 10 డెల్స్. ఎవరైనా కత్తితో మనల్ని పొడిస్తే అది 20. మానవ శరీరం 40 డెల్స్ వరకు భరించగలదు. అదే ఒక తల్లి తన బిడ్డకి జన్మనిస్తూ పడే ప్రసవ వేదన 57 డెల్స్. అందుకే 9 మాసాలు మోసి నిన్ను కన్నాను రాని తల్లులు ఏడుస్తున్నారు. అంత కష్టపడి కన్న బిడ్డ తల్లి కంటే ముందే చనిపోతే ఆ తల్లి పడే బాధని ఎలా కొలుస్తారు? ఎవరికి తెలుసు? ఆ దేవుడికి కూడా తెలియదు. వారికేమైనా పిల్లలు పుట్టారా చచ్చారా తెలియడానికి
ఏంటి మీ అబ్బాయి లైన్ లో ఉన్నాడు. నాకు చేయకుండా మీకెందుకు చేశాడు? ఆన్నే అడుగు. ఒకసారి మాట్లాడు. చూసించాలు మాట్లాడు. నాన్న గుడ్ మార్నింగ్. నాన్న నా బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ 10 నాన్న. ఇవాళ ఎంత? ఇవాళ మార్చి 10 నాన్న. మరి అమ్మ ఏంటి నా బర్త్డే ఇవ్వాలని చెప్తుంది? ఇవాళ అమ్మ చెప్తే కరెక్టే నాన్న. ఈ ఆడాళ్ళకి పని పాట లేదు నాన్న. అటవైన డేట్లు అన్ని గుర్తు పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చెప్పినా కరెక్టే. అబ్బా! అబ్బా! నాన్నా! వీళ్ళు కుమ్మేస్తున్నారు నాన్న. కుమ్ముతున్నారు నాన్న. కుమ్ముతున్నారా? వాళ్ళకి నిన్ను కుమ్మమని డబ్బులు నేనే ఇచ్చా. అమ్మ నాన్న నువ్వు ఇచ్చావా? నానా మా అమ్మాయిని పరిగెత్తుకుంటున్నా నానా. నానా ఉప్పా, ఉప్పా. నానా నీకో ఏడుతుంటారా తెలుస్తావా నానా? నువ్వంటే నాకు ఇష్టం నానా. నానా వీడికి ఎంత నానా. ఏడిపోస్తుందా నీకు? ఏడిపోస్తుందా నీకు? 4 రోజులకే నువ్వు ఇంత ఏడిస్తే 25 ఏళ్ళుగా అమ్మ ఎంత ఏడుస్తుందో తెలుసా నీకు? నానా డబ్బుకి డబ్బు సమాధానం కాదు నానా. నానా నీ నా కొడుకు రాయెత్తుకుంటున్నా నానా. అమ్మ ఓరి దేవుడు అమ్మా నిన్ను చూడాలనిపిస్తుంది నాన్న. నీకోసం అక్కడికి వస్తాను నాన్న. నరికేస్తా. నువ్వు నాకు కనిపిస్తే నరికేస్తాను. అబ్బా 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 అబ్బా. సార్ కొంపలు మునిగిపోతున్నాయి సార్. రేపు నిశ్చితార్థం పెట్టేశారండి బాబు. అమ్మాయి గారు చెప్పన్నారండి నిశ్చితార్థం ఎలా ఆపుతారో తెలీదు. ఆపండి బాబు. ఆ స్పైడర్ బాబు కూడా మాత్రం మాకు వద్దు బాబు. బాబు మీరేదో ఒకటి చేయాలి బాబు. ఏమయ్యా 12 గంటల 5 నిమిషాలకి ముహూర్తం. సరే సార్. దాని ప్రకారం అల్లుడు గారిని రమ్మను. సార్ ఆయన గంట ముందే వచ్చేసేలా ఉన్నారండి. మంచి స్పీడ్ గా రెడీ అవుతున్నారు. Look at the face in the mirror. Ta-da-da. Hey, ఎవరు నువ్వు? నా ఫేస్ పెట్టుకున్నావు? నా ఫ్యాన్ వా? నేను నీ ఫ్యాన్ కాదు. నువ్వు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావే ఆ అమ్మాయి ఫ్యాన్ ని. కాంపిటీసి లవర్వా? మ్యాటర్ చెప్తా విను. నేను మౌని ప్రేమించుకున్నాం. మా ప్రేమను నువ్వు గౌరవించి ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకో. ఓ నాకు నీ లవ్ స్టోరీ నచ్చింది. నువ్వు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. కానీ నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఆల్రెడీ ఒక లవర్ ఉండడం, ఆ లవర్ ఏడుస్తున్నా సరే బలవంతంగా నేను అమ్మాయిని పెళ్లి చేసుకోవటం, బయట ఆడేడుపు లోపల దీని ఏడుపు, ఆ టైంలో తలుపు గెడేస్తూ ఉంటే ఆ కిక్కే వేరబ్బా. నాకే వెళ్ళొద్దా? ఆడెవడో తెలీదు నా మొహం ఇచ్చి నన్నే పడిచాడు బాబు. ఏమైందిరా? నేను ఈ పెళ్లి చేసుకోను. అదే ఎందుకు చేసుకోవు? చేసుకోను. ఏరా ఎందుకు చేసుకోవు? వారిని అయ్యా నేను చేసుకోండిరా. ఆల్రెడీ మీ చెల్లికో లవర్ ఉన్నాడు. ఆడు ఆల్రెడీ నన్ను కుమ్మి అరగంట అయింది. నాకు ఈ పెళ్లి వద్దు. చేసుకుంటాడు చంపేస్తాడు. చేసుకోపోతే మేం చంపిస్తాం రా. నాకు ఈ పెళ్లి వద్దు బావయ్య. అయ్యి బాబాయ్ ఇద్దరు చంపేస్తారు బావయ్య. పెళ్లి చేసుకోకపోతే నేను చంపేస్తా. అయితే ఓ పని చేయండి, ముందండి చెప్పేయండి, అప్పుడు నేను చేసుకుంటాను. మౌనే బాడే. ఏంటే నీకు లవర్ ఉన్నాడంట? ఎవడే ఆడు? నాకెవరూ లేరన్నయ్య. ఉన్నాడని స్పైడర్ బాబు చెప్తున్నాడు. నా మాట నమ్మన్నయ్యా. వాడు ఎలా ఉంటాడో చెప్పరా. అదడితే ఎరుక్కుమిసాడు. మీ చెల్లిని చెక్ చేయండి, ఏదో ఒకటి దొరుకుతుంది. నా గుండెల్లో మీ ఫోటో తప్ప ఇంకే ఫోటో లేదండి. అయ్య బాబాయ్, ఇక్కడ నామకం, ఇక్కడ నామకం, అక్కడ నామకం. లాభం లేదు. మీ అమ్మాయిని ఆడెవడో లవ్ చేస్తాడు. ఇదేమో నా ఫోటో చూపిస్తుంది. తరువేమో నాకు, డీట్ ఏమో వాడితో. ఎక్కడా డౌట్ రాకూడదు. డౌట్ కూడా డౌట్ రాదు. ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ బిజీగా ఉన్నారు. సారా? సారా వడ్రా? మా ఊరికి వచ్చి నన్నే ఆపుతారా? హలో హూ ఆర్ యూ? ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరకొక్క ఏమైనా కలిసిందా? చెప్పట్రా నువ్వు. జస్ట్ ఆస్కింగ్, జస్ట్ ఆస్కింగ్, జస్ట్ ఆస్కింగ్, జస్ట్ ఆస్కింగ్. ఈ ఊళ్ళో మైన్స్ పడ్డాయి. చెయ్యి పెట్టి లాగేసుకోవచ్చు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. తవ్వేసుకోవడానికి నాకు పర్మిషన్ కూడా వచ్చేసింది. ఇక్కడున్న 1000 ఎకరాలు ఎంక్వైరీ చేయడానికి వచ్చా. రైతుల దగ్గర కొనేయటం ఓ పద్ధతి. వన్స్ మైన్స్ పడ్డాయంటే వాళ్ళు అమ్మమంటారు. అయినా ప్రాబ్లం లేదు. రైతులందరికీ షేర్లు ఇచ్చేసి వాళ్ళని పార్ట్నర్స్ గా పెట్టేసుకుంటా. మైన్స్ ఆయనే మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే దుబాయ్, ఖతర్, ఒమన్, నైరోబి లాంటి దేశాల్లో సార్కి ఆల్రెడీ మైన్స్ ఉన్నాయి. ఎస్. ఉత్తరాంచల్లో ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. సో
మీరు ఒకసారి రైతులతో మాట్లాడి మీటింగ్ వేసేస్తే మన పార్ట్నర్షిప్ లాక్ చేసేద్దాం. ఏంటి దాని చూస్తున్నావు? మైన్స్ పడ్డాయా లేదా అని డౌటా? జస్ట్ ఆస్కింగ్. మైండ్స్ ఉన్నాయి బావా. చెప్పలేదే, నువ్వు అడగలేదు కదా బావా. చెప్పాలి కదే, నువ్వు చెప్పాలి కదా. రైతుల దగ్గర పొలాన్ని కొనండి, మన పార్ట్నర్స్ గా ఉందాం. ఏడు చూస్తున్నావు? నువ్వు కొంటావా? నేను కొన్నా. నేనే కొంటా. మరి కొను. రే రైతులు మీరు కొంటరా. పిలవండి. ఇచ్చింది తీసుకొని నోరు మూసుకొని సంతకాలు పెట్టండి. నువ్వు రారా. నీవెన్నెకరాలు రా? 2 ఎకరాలయ్యా. తీసుకో. అయ్యా నేను అమ్మనయ్యా. అయ్యా మంచిగా చెప్తే దండం పెడతానయ్యా. అయ్యో కొట్టకండి అయ్యా. నా కొట్టకండియ్యా. అయ్యా అయ్యా సంతకం పెట్టావా లేదా? సంతకం పెడతాను, సంతకం పెడతాను, సంతకం పెడతాను. ఎన్ని ఎకరాలు ఉన్నాయి నీ దగ్గర? 4 ఎకరాలయ్యా. రేపు ఇక్కడ రిజిస్ట్రేషన్. పో రాయ్, నువ్వు రా. రైతులందరికీ పేమెంట్ అయిపోయింది. రేపే రిజిస్ట్రేషన్, ఎల్లుండి మన అగ్రిమెంట్. మీరు నేను పార్ట్నర్స్. థ్యాంక్ యూ. నేను కూడా. అందులో సగం నాది. నా వాటా నాకు ఇవ్వకపోతే ఊరందరికీ చెప్పేస్తా. అప్పుడు ఏ రిజిస్ట్రేషన్లు జరగవు. హూ ఇస్ దిస్ గై? రంకమగుడు రామస్వామి? యా. ఇలాంటి పెంటలు ఏమైనా ఉంటే ముందే క్లియర్ చేసుకోండి. నాకన్నీ క్లియర్ గా ఉండాలి. జస్ట్ సేయింగ్. నిన్ను కొట్టింది పోలీస్ కేసు పెట్టు. నన్ను కొట్టింది ఆడు కాదు. నోరు మూసుకుని వన్ లోపలేసి అక్కడ చంపిద్దాం. తీసుకెళ్ళి సార్ ఎందుకు అరెస్ట్ చేశారు? పెళ్లి కొడుకు స్పైడర్ బాబు మీద మర్డర్ అటెంప్ట్ చేశాడు. వాళ్ళు కంప్లైంట్ చేశారు. మరి పబ్లిక్ కంప్లైంట్ చేస్తే మేము తీసుకోవాలి కదా, ఎందుకంటే మేము పబ్లిక్ సర్వెంట్ కనుక. అతని కొట్టకండి రా. సిద్ధప్ప, రేపు పొద్దున్న కల్లా వీడిని ఎన్కౌంటర్ చేసి సార్ వాడిని చంపొద్దు. ఆడు నా కొడుకు కాదు. నీ కొడుకు కాదా? కాదు. రేయ్ ఫోన్ చూడరా. నాన్న. రేయ్ మీ నాన్నరా? పట్టుకోరు. నా కొడుకు అనుకుని మీ కొడుకుని చంపేస్తున్నారు. నా కొడుకు చంపేస్తున్నారా? ఎవరు? ఇక్కడ పోలీసులు ఎన్కౌంటర్ చేస్తున్నారు.